మావాడి ఇచ్చిన నిధులతో జరిగింది. అక్కడే బోర్డు రాసి ఉంటుంది ఎంత అయింది. అట్లాగే నువ్వు ఈ పంచాయతీరాజ్ వర్క్ జరుగుతున్నాయి కదా, అక్కడ బోర్డు రాసి ఉంటుందిగా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంత అనేది. ఆడ బోర్డు ఎట్టు ఇదిగో మేము మా మోడీ ఇంత ఇచ్చాడు, రాష్ట్రం ఎంత ఇచ్చిందని చెప్పొచ్చుగా, చెప్పాలి. వాళ్ళ పార్టీ చెప్పొచ్చు కదా. ప్రతి కార్యకర్త మనకి అక్కడ ఎంత సభ్యత్వం ఉందన్నారు. ప్రతి సభ్యుడు కూడా ఇట్లాంటిది ఒక ఫోటో ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్నిట్లో ఉండాలి. ఇదిగో ఈ పని చెయ్యాలి ఇది చెప్పచ్చు కదా, చేయించచ్చు కదా, అమలు చేయించచ్చు కదా. దాంట్లో నరేంద్ర మోడీని కూడా ట్యాగ్ చేయి, అమిత్ షాని కూడా ట్యాగ్ చేయి, చూస్తారు కదా వాళ్ళు కూడా. అలాంటి తీరిక ఓపిక పార్టీ అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉందండి? సమస్య ఢిల్లీలో రైతు రోడ్డు ఎక్కితే పెద్ద వార్త అవుతుంది సార్. ఢిల్లీలో రైతులు రోడ్డు ఎక్కారని దాన్ని వాస్తారు. అదే రైతుల కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎక్కడ పెద్ద వార్తగా రావట్లేదు. మరి అది మోడీకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాలలో అయితే కమ్యూనిస్ట్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు, లేదా కమ్యూనిస్ట్ మీడియా ఉంది. మామూలు మీడియాలో కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్ట్ వాళ్ళందరికీ మోడీ వ్యతిరేకం. సోషల్ మీడియా ఉంది కదా సార్, దాన్ని నేను అనేది అదే, అది పార్టీ చేయాలా? పార్టీ పరంగా సోషల్ మీడియా ప్లానింగ్ అనేటటువంటిది ఎందుకని చేయట్లేదు? అదేమంటే అప్పుడప్పుడు ఒకసారి ఒకటి పంపిస్తుంటారు, కార్డు ఒకటి ఎట్టి ఈ కార్డు అనేసి. అది వాళ్ళకి పంపించుకుంటే ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం సోషల్ మీడియాకి తిప్పాలి కదా. అట్లాగే కనీసం సోషల్ మీడియా ఇప్పుడు నేను రోజు తెల్లారుజాము 4 గంటల నుంచి కూర్చుని అన్ని ప్లాట్ఫామ్స్ ఎత్తికి రాసుకుంటే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతా. వాళ్ళకి నేను ఎతికిందా అంటే ఆడ కనబడద్దేమో అని చూస్తా.